హాయ్ ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై అనగానే మనందరికీ ఏదో ఒక మధురమైన జ్ఞాపకం గుర్తొస్తుంది. కేవలం రుచి మాత్రమే కాదు, దాని వెనకుండా మనుషులు ఆ సమయం తన జీవితంలో తీపి గుర్తుగా నిలిచిపోతాయి. అలాంటి మరువలేని మనసుకి హత్తుకున్న ఈ స్టోరీ అయితే మాత్రం వినండి. ఈ కథకు నేను పెట్టిన పేరు అమ్మమ్మ ఆదివారం ఆ చికెన్ ఫ్రై. ఆదివారం అది 2012 సంవత్సరం. నేను అప్పట్లో హైదరాబాద్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కొత్తగా ఉద్యోగంలో చేరాను. రోజువారీ ఆఫీస్ ఒత్తిడి, హాస్టల్ తిండితో విసిగిపోయి ఉన్న రోజులవి. ఎంత కష్టపడి సంపాదిస్తున్నా మనసంతా ఊర్లో ఉన్న అమ్మమ్మ తాతయ్య దగ్గరే ఉండేది. చిన్నప్పటి నుంచి నేను మా అమ్మమ్మ చేతి వంట తింటూనే పెరిగాను. ముఖ్యంగా అమ్మ చేసే నాటుకోడి చికెన్ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం. ఒక శనివారం రాత్రి హాస్టల్ గదిలో కూర్చొని నూడిల్స్ తింటుంటే ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మమ్మ గుర్తొచ్చింది. వెంటనే ఫోన్ చేశాను. ఏంట్రా కన్నా, తిన్నావా, ఎలా ఉన్నావు అని అవతల వైపు నుంచి అమ్మమ్మ పలకరింపు వినగానే నా బాధంతా ఒక్కసారిగా ఎగిరిపోయింది. ఉన్నానమ్మమ్మ, కానీ నీ చేతి చికెన్ ఫ్రై తినాలనిపిస్తుంది అన్నాను చిన్నపిల్లాడిలాగా. అంతేనా, రేపు పొద్దున్నే బస్ ఎక్కి వచ్చాయి, నీకోసం స్పెషల్గా చేసి పెడతాను అంది అమ్మమ్మ. ఆ మాట వినటమే ఆలస్యం. మరుసటి రోజు ఆదివారం తెల్లవారుజామునే లేచి ఊరి బస్సు ఎక్కేశాను. దాదాపు 4 గంటల ప్రయాణం తర్వాత మా ఊరు రామచంద్రపురం చేరుకున్నాను. పల్లెటూరు వాతావరణం. బస్సు దిగి ఇంటి వైపు నడుస్తుంటే చల్లని గాలి, పచ్చని పొలాలు నన్ను పలకరించాయి. ఇంటి గుమ్మం దగ్గరికి రాగానే తాతయ్య అరుగు మీద కూర్చొని పేపర్ చదువుతూ కనిపించారు. నన్ను చూడగానే ఆయన ముఖంలో 1000 వోల్ట్ వెలుగు. ఒరే మనవడా, వచ్చావరా ఒరే అని లోపలికి గట్టిగా పిలిచాడు. ఇంకా అమ్మమ్మ వంటగదిలో నుంచి చేతులు మసాలా అంటుకొని ఉండగానే బయటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. నన్ను చూసి తల నిమిరి, ఎంత చిక్కిపోయావరా సిటీకి వెళ్ళి, ఈరోజు నిన్ను కుమ్మేయాలి అది నవ్వుతూ. ఆ మాటల్లో ప్రేమ నగరంలో ఏ స్టార్ హోటల్లో కూడా ఖచ్చితంగా దొరకదు కదా. ఇక మ్యాజిక్ ప్రాసెస్ ఏంటంటే అమ్మమ్మ చికెన్ ఫ్రై చేయడానికి ఏనాడు బజార్లో దొరికే ప్యాకెట్ మసాలా దయచేసి వాడలేదు. అంతా లైవ్లోనే కళ్ళ ముందే జరిగే మాయాజాలం. మసాలా నురుడు, రోట్లో వేసి దంచిన అల్లం వెల్లుల్లి పేస్టు, ఆ తర్వాత ధనియాలు, లవంగం, యాలకులు, దాల్చిన చెక్క, మరి ఎండుమిర్చి వేసి రోటు పచ్చడిలా కాకుండా కాస్త బరకగా నూరుతుంది. ఆ మసాలా నూరుతుంటేనే వచ్చే వాసన ఊరంతా వ్యాపిస్తుంది. కట్టెలిపోయా మజాక. గ్యాస్ స్టవ్ మీద వండితే ఆ రుచి రాదంటూ ఇంటి వెనుకున్న కట్టెల పొయ్యిని వెలిగించేది. పొగ కళ్ళల్లో పడుతున్నా నవ్వుతూనే వంట చేయటం ఆమెకే చెల్లింది. ఫ్రై చేయటం ఇంతటి బాణిలో గనుక నువ్వుల నూనె వేసి కాగాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు దోరగా వేయించి తర్వాత చికెన్ ముక్కలు పసుపు ఉప్పు వేసి కాసేపు మూత పెట్టిద్ది. చికెన్ ఫ్రైలో నీరంతా ఊరి ముక్క గట్టిపడక అసలైన మ్యాజిక్ మొదలవుతుంది. ఆ రోటి మసాలాను చికెన్ పట్టించి సిమ్లో పెట్టి నూనెపై తేలే వరకు వేయించి చివరగా కొత్తిమీర జల్లి దించేస్తుంది. ఇంకా బాణిలో ముక్కలు ఎర్రగా పైన మసాలా కోటింగ్తో మెరిసిపోతుంటే నోట్లో లాలాజలం ఊరిపోతుంది. ఇంకా మధ్యాహ్నం 1 గంట అయ్యేసరికి కాళ్ళు చేతులు కడుక్కొని ఆరు బయట కూర్చుంటా. తాతయ్య నేను పక్కనే కూర్చుంటాం. అమ్మమ్మ అరిటాకు పరిచి వేడివేడి అన్నం, దానిపైన నెయ్యి, పక్కన ఎర్రగా వేయించిన చికెన్ ఫ్రై ముక్కలు, నంచుకోవడానికి ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ. మొదటి ముద్ద చికెన్ ఫ్రై మసాలాతో కలిసి నోట్లో పెట్టుకున్న అబ్బా, ఆ రుచి వర్ణించడానికి మాటలు చాలు. ముక్కు బయట క్రిస్పీగా, లోపల అయితే మాది జ్యూసీగా ఉండే కట్టెల పొయ్యి మీద వండటం వల్ల వచ్చిన ఆ స్మోకీ ఫ్లేవర్, తాజా మసాలా ఘాటు నా నాలుకపై అమృతాన్ని కురిపిస్తాయి. ఎలా ఉంది కన్నా అని అమ్మమ్మ ఆశగా అడిగిద్ది. నేను మాట్లాడలేక కేవలం కళ్ళల్లో ఆనంద బాష్పాలతో తల ఊపుతాను. నా తృప్తి చూసి ఆమె ముఖంలో కనిపించిన సంతోషం ఈ ప్రపంచంలోనే అత్యంత అందమైంది. ఇంకా తాతయ్య నవ్వుతూ, సిటీలో ఎన్ని పిజ్జా బర్గర్లు తిన్నా మా ముసల్దాని చేతి వంట ముందు ఎందుకు పనికిరావు కదరా అన్నారు. ఆ రోజు నేను తిని ఆ ముచ్చట్లు నా జీవితంలో అత్యంత మధురంగా క్షణాలు. ఇక సాయంత్రం మళ్ళీ హైదరాబాద్ బస్ ఎక్కే సమయం వచ్చింది. అమ్మమ్మ ఒక పెద్ద క్యారేజ్ బాక్స్లో మిగిలిన చికెన్ ఫ్రై ప్యాక్ చేసి ఇచ్చింది. హోటల్లో తిండి పడకపోతే ఇది తిను అని చెప్తూ నా చేతిలో పెట్టింది. ఈరోజు 16 ఏళ్ళు దాటిపోయే అమ్మమ్మ ఇప్పటికీ మా మధ్య లేదు. కానీ ఇప్పటికీ ఎక్కడైనా చికెన్ ఫ్రై వాసన వస్తే చాలు నాకు ఆ రోజుటి ఆదివారం మధ్యాహ్నం కట్టెలిపోయే పొగ, నన్ను ఆత్మీయంగా చూసిన అమ్మమ్మ కళ్ళు గుర్తొస్తాయి. కొన్ని వంటకాలు కేవలం కడుపుని నింపడానికే కాదు, జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు ఇవ్వటానికి పుడతాయి. నా జీవితంలో మా అమ్మమ్మ చేతి వంట చికెన్ ఫ్రై అలాంటి మరుపులేని తీపి గుర్తు. అలాగే మీ ఇంట్లో కూడా ఎవరి వంటైనా తీపి గుర్తుంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.